అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నిన్న మాట్లాడాను, మీరు ఫాలో అవ్వాలి. విజయవాడలో మాట్లాడాను. అంటే ఈ రోజు కూడా 100 కోట్ల ఆసామి భూమి లాక్కొని పేదవాళ్ళకి పిచ్చిగాని చేశారని గత ప్రభుత్వంలో ఆ రోజు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు స్వాహా చేసేదని ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హాన్ని దోచేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. అవన్నీ కాస్త నిదానంగా ఒకటి వెలుకలా వస్తున్నాయి. నిన్న కొంత వచ్చింది, ఇవాళ కొంత వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది. మీరు ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు, దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది, 4వ స్థానం మనం ఉన్నాం. ఇవి ఎందుకు జరిగాయి, దీని మీద ఒక విచారణ జరుపుతా ఉన్నాం. అవినీతి అయితే బాగా జరిగింది, కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. 6 నెలలు అయింది, 7 నెలలు పూర్తయినాయి. రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి, చాలామంది మీద ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి, ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు. అంతేగాని మేము ఎక్కడ కూడా ఆదేశించలేదు. సార్, మీడియా పైన గుమ్మడి జయరాం వ్యాఖ్యలు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఒక మీడియా పైన రైలు పట్ట మీద పనిచేస్తాము అంటే భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకైతే తెలియదండి. ఏదైనా కానీ ఏమైనా నేను కూడా అసలు వాయిస్లో కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి, దాని బట్టి కామెంట్ చేయలేను. ఎవరండి? నాతోటి ఎవరు టచ్లో లేరండి. మీడియాలో అయితే కథనాలు వస్తా ఉన్నాయి. నిప్పులేందే పొగరాదనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.